అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఏపీలో అయితే పేదలందరికీ ఇల్లు పథకాన్ని మనకి మే నెలలో అయితే స్టార్ట్ చేస్తున్నట్టయితే సమాచారం అయితే అందడం అయితే జరిగింది. అలాగే మనకి ప్రస్తుతానికి జగన్ ఇచ్చిన భూమి పట్టాలు ఉన్నాయి కదండీ! ఇళ్ల పట్టాలు. వాటికి సంబంధించి సర్వే అయితే చేశారు. అందులో అయితే 12,825 మంది అయితే అనర్హులు ఉన్నట్లు తేల్చారండి. వీళ్ళందరికీ కూడా పట్టాలను అయితే రద్దు చేస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతానికి ఈ నెలాఖరు వరకు కూడా ఈ సర్వే జరుగుతుంది. మనకి సర్వే పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడ భూములున్నాయి అవన్నీ కూడా సర్వే చేసి వాటిని కొనుగోలు చేసి అప్పుడు పేదలందరికీ కూడా ఇల్లు అయితే అందించనున్నారండి. ముఖ్యంగా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్‌లో కూడా త్వరలోనే తీసుకోనున్నారు. అప్లికేషన్‌లు తీసుకుని ఆ తర్వాత ఇల్లు అయితే కేటాయింపు అనేది జరుగుతుందండి. అయితే ముందుగా ఈ జగనన్న లేఅవుట్‌లో మిగిలిన ఇళ్ల స్థలాలనైతే హ్మ్. అర్హులకి ముందుగా అందించాలనే ఆలోచనలో అయితే గవర్నమెంట్ ఉందండి. అలాగే మనకి టిడ్కో హౌసెస్ లో కూడా చాలా మందికి సంబంధించిన హౌసెస్ అయితే కట్టకుండా ఆగిపోయినాయి కదండి. అవి కూడా ఇప్పుడు పేదలందరికీ కూడా కేటాయించాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అందరికీ ఇల్లు పథకం అని పిలువబడే అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జీవో అయితే జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే అండి. ఈ పథకంలో రాష్ట్రంలోని అర్హత కలిగిన పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేదా ఇంటి స్థలం అయితే అందిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత రాష్ట్రంలోని అందరికీ ఇల్లు కల్పిస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి స్థలం లేదా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి అలాగే మీకు ఇంటి స్థలం అందించడానికి అయితే జీవో జారీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన పేద కుటుంబాలకు ముఖ్యంగా పేద కుటుంబంలోని మహిళలకు ప్లాట్ లేదా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా కేటాయించనున్నట్లయితే ఈ జీవోలో అయితే చెప్పారండి. అయితే ఈ జీవోల ప్రకారం ఖచ్చితంగా ఇంటి స్థలం కేటాయించిన 2 సంవత్సరాల లోపు అయితే ఇల్లునైతే నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది కన్ఫామ్ గా. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు ఇంటి స్థలం అనేది వెనక్కి అయితే తీసేసుకుంటారు. అలాగే అందరికీ గృహ నిర్మాణ పథకం ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఈ ఇల్లు పొందాలనుకునే వారందరికీ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే మీరు నివసిస్తూ ఉండాలి. కంపల్సరీగా మీ ఫ్యామిలీ మొత్తం ఆంధ్రప్రదేశానికి చెందిన వారై ఉండాలి. అలాగే మీ ఓటర్ ఐడి కూడా, మీ గుర్తింపు కార్డు కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పుడు మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నారో ఆ ప్రాంతంలోనే ఉండాలండి. ఖచ్చితంగా ఇదైతే కన్ఫామ్ గా ఉండాలి. దరఖాస్తుదారుడు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. అలాగే సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు రాష్ట్రంలో ఎక్కడ ఇల్లు గాని, ఫ్లాట్ గాని ఉండకూడదు. దరఖాస్తుదారుడు ఇప్పటికే PMAY కింద గాని లేదా జగనన్న ఇల్లు పథకం కింద గాని, ఇందిరమ్మ ఇంటి పథకం కింద గాని ఎటువంటి ఇంటి స్థలం కూడా పొంది ఉండకూడదండి. అలా ఒకవేళ పొంది ఉంటే కనుక దరఖాస్తుదారులు అయితే అనర్హులు అవుతారు. ఇది వరకు ఇల్లు వచ్చి అమ్మేసుకుని ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే కుదరదండి. అలాగే దరఖాస్తుదారుడు ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా ఇంటి పథకం కింద ప్రయోజనం పొందినట్లయితే అతను లేదా ఆమె 2025 ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు అనేది జీవోలో ఉందండి. ఖచ్చితంగా చూసుకోండి. ఈ జీవోలో అయితే ఇదైతే పొందుపరిచారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుడికి ఆధార్ కార్డు కంపల్సరీ అప్డేట్ అయితే అయి ఉండాలి. దరఖాస్తుదారునికి 5 ఎకరాలు మాగాణి, 3 ఎకరాలు, 2.5 ఎకరాల వరకు కూడా మాగాణి భూమి అయితే ఉండొచ్చండి. అంతకు మించి 1 సెంటు కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే గనక వారు ఈ పథకానికి అయితే అనర్హులైతే అవుతారు. ప్రభుత్వ భూమిలో మాత్రమే లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించబడతాయండి. దరఖాస్తుదారుడు గత సంవత్సరాల్లో ఇంటి హక్కును పొంది ఇల్లు నిర్మించుకోకపోతే పథకం ప్రయోజనాలను పొందేందుకు అతనికైతే పట్టా అయితే రద్దు చేస్తారు. నేను ముందుగానే చెప్పాను కదండి. కంపల్సరీ ఈ అర్హతలు అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే ఇది వరకు పొంది ఉంటే కనుక ఈ పాటికి నిర్మించుకుని అయితే ఉండాలి. లేదా నిర్మాణ దశకి అయితే తీసుకునైనా వెళ్ళాలండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు అయితే ఇవ్వండి. నివాస ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డ్, BPL కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, దరఖాస్తుదారుడి మొబైల్ నెంబర్, ఇంకా బ్యాంకు పాస్ పుస్తకం అయితే ఉండాలండి. దీని వల్ల మనకి ముఖ్యంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడకుండా ఉంటాయి. ఈ పేదలందరికీ ఇల్లు దరఖాస్తు అయితే ఇలా చేసుకోవాలండి. ఆన్లైన్ లో అయితే చేసుకోవాలి. ఇది సచివాలయంలోనే మేబీ చేస్తారండి. లేదా మున్సిపల్ లేదా MPDO ఆఫీసులో మాత్రమే ఇవి ఆన్లైన్ అయితే అవుతాయి. మనకి నెట్ సెంటర్ లో లేదా ఇంకెక్కడా కూడా ఇవైతే ఆన్లైన్ అయ్యే అవకాశమే లేదు. గ్రామ సభల్లో గానీ మీరు ఆన్లైన్ అయితే చేపించుకోవాలి. మీ అప్లికేషన్ ఇస్తే వాళ్ళే ఆన్లైన్ అయితే చేస్తారు.
ఇది ఖచ్చితంగా ఆన్‌లైన్ అప్లికేషనే అండి. ఎందుకంటే మీరు ఆఫ్‌లైన్‌లో కూడా మ్యాండేటరీగా ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు. సచివాలయాల్లో గాని, లేదా మీ మున్సిపల్ ఆఫీసుల్లో గాని, లేదా మీ ఎంపీడీఓ ఆఫీస్‌లో గాని మీరు ఒక అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి ఇప్పటి వరకు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని జత చేసి వారికిస్తే వాళ్ళైతే ఆన్‌లైన్ అయితే చేస్తారండి. అయితే గ్రామ వార్డు సచివాలయాలకి ఇళ్ళ దరఖాస్తులైతే స్వీకరిస్తారు కదా! ఆ తర్వాత వీఆర్ఓ గారు, ఆర్ఐ గారు అయితే ఈ దరఖాస్తులు పరిశీలించి వీళ్ళందరికీ కూడా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే జాబితాను తయారు చేసి మనకి పై అధికారులకైతే పంపడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో అర్హులనుకున్న వారిని లబ్ధిదారుల్లో అయితే చేరుస్తారండి. ఆ తర్వాత మీకు ఇంటి పట్టా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా వచ్చేసి ఈ పథకం అయితే మనకి జూన్‌లో అయితే అమలవుతుందని చెప్తున్నారండి. మరి ఎంతవరకు ఇది నిజమో లేపోతే ఏంటి అనేదైతే ముఖ్యంగా ప్రస్తుతానికైతే అధికారులందరూ కూడా దీని మీద ఖచ్చితమైన నిర్ధారణ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా మనకి జూన్ నుంచి అయితే కొత్త అప్లికేషన్ తీసుకుంటారని. మరి ఏం జరుగుతుందనేదైతే మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా పూర్తి సమాచారం అయితే అందలేదు. అందిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.